హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని పిక్చర్లకు అయితే తీసుకెళ్ళాలి. మనకు ఫస్ట్ గణేష్ కావాలి కాబట్టి గణేష్లో కానీ స్టిక్కర్లో సెర్చ్ చేస్తే గణేష్ సింబల్ వస్తుంది. దాని తర్వాత నేను కొన్ని ఇమేజెస్ ఇస్తాను, మీకు యాప్ పేరు ఇస్తాను, యాప్లో పోయి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అయితే మనం సెర్చ్లో షాడో అని సెర్చ్ చేస్తే మనకు కొన్ని షాడో సింబల్స్ అయితే వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఈ కింది సెలెక్ట్ చేసుకొని లేయర్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కిందికి పెట్టేసుకోండి. దాని తర్వాత ఇంకొకటి మనకి ఇది ఎత్తు కొడతలేదు కాబట్టి దాని కింది ఇంకోటి సెలెక్ట్ చేసుకొని దాన్ని కిందికి పంపించి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని తర్వాత మనకు కావాల్సింది టెక్స్ట్. మన టెక్స్ట్ మొత్తం మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టుకోండి ఒకటేసారి. దాని తర్వాత నేను ఒక తెలుగు ఫాంట్ మేమని గూగుల్లో వెబ్సైట్ ఉంటుంది, దానిలో మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫాంట్ సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను సేమ్ అట్లే మన కాపీ పేస్ట్ అక్కడ చేసేసి తర్వాత దాన్ని ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని కలర్ పెట్టుకొని జనరేట్ మెనూ వస్తే డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. డౌన్లోడ్ మెనూ వచ్చేసినాక మనం డైరెక్ట్ ఇక్కడ ఇమేజెస్ సేవ్ అవుతాయి. అట్లే ఆ ప్రతి ఒక్క లైన్ అట్లే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. అన్నీ మనం సేవ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని మనము ఫస్ట్ నూతన గృహ ప్రవేశం ఆహ్వానం అని చెప్పేసి పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకున్న తర్వాత కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఇప్పుడు మనము ఆహ్వానించు వారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆహ్వానించు వారాన్ని చెప్పేసి దాన్ని కూడా కింద పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు ఈ బొమ్మ అడ్డం వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనము కంప్లీట్గా సైడ్కి తెచ్చేద్దాం. కంప్లీట్గా సైడ్కి తెచ్చుకొని ఆ షాడోస్ కూడా దాన్ని బట్టి తెచ్చుకొని దాన్ని కూడా అడ్జస్ట్ చేయండి. సేమ్ ఇప్పుడు దానికి ఎట్లుందో అట్లా అడ్జస్ట్ చేసుకోండి. మనకు దాన్ని ఇంకా కొంచెం చిన్నగా చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. దాన్ని అలా పెట్టేసి నెక్స్ట్ ఆహ్వానించే వారు పైనకి పెట్టేసేయండి. పైనకి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా టెక్స్ట్ ఇట్లా ఒక్కొక్క టెక్స్ట్ మనము దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఒక్కొక్క టెక్స్ట్ మనము మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మనకు కొంచెం సన్నగా కనబడుతుంది కాబట్టి దాన్ని కింద గుంజి దాన్ని లెంత్ ఎక్కువ చేద్దాం. లెంత్ ఎక్కువ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ తీసుకొని సేమ్ సాయంత్రం 7:30 గంటలకు హోమం ఒక్కొక్కటి మనము ఆ టైమింగ్స్ అవైతే ఏముంటాయో అవన్నీ ఒక్కొక్కటి దాని కింద అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనికి రెడ్ కలర్ ఎందుకు ఇచ్చిన అంటే సేమ్ ఒకటే కలర్ ఉంటే బాగుండదు కాబట్టి దీనికి రెడ్ కలర్ ఇచ్చిన. అట్లా ఒక్కొక్క టెక్స్ట్ మనము దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా పెద్దగా ఉంది, మనకు ఆ సైజు అక్కడ సరిపోదు కాబట్టి దీన్ని కొంచెం క్రాప్ చేసుకుందాం. క్రాప్ చేసుకొని సేమ్ దాని లెంత్ కొంచెం పెంచి దాన్ని అక్కడ అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ చేసిన తర్వాత సేమ్ తీసుకొని దాన్ని మనం సగం అయితే క్రాప్ చేసుకున్నామో దాన్ని ఇంకా మిగతా సగం క్రాప్ చేసుకొని దాని లెంత్ కూడా పెంచి దాని కిందే దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి. సేమ్ మనకు ఒక మంచి లుక్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేయండి. దీన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ మనం తీసుకోవాలి. దీన్ని తీసుకున్నాక ఇలా ఒక్కొక్కటి మనం టెక్స్ట్ అనేది ఒక్కొక్క దాని కింద అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా లాస్ట్ టెక్స్ట్ ఇది ఒకటి దీని కింద పెట్టుకొని ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ సరిపోతలేవు కాబట్టి డేట్ అనేది మీన్కి తీసుకుపోయి అక్కడ సైజ్ తక్కువ చేసి అడ్జస్ట్ చేసేయండి. అక్కడ చేసిన తర్వాత దీన్ని విందు మధ్యాహ్నాన్ని కొంచెం పైనకి తీసుకెళ్ళి మనకి ఇంకొకటి అడ్జస్ట్ కావాలి లాస్ట్కి, ఎందుకంటే ఆ ప్లేస్ ఎక్కడ చేస్తున్నామో ఆ ప్లేస్ కావాలి కాబట్టి లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇది మనకు కొంచెం ఆ లీవ్స్ మీద ఆకుల మీద వస్తుంది కాబట్టి దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్లో వైట్ తీసుకుందాం. బ్లాక్ అంతా సూట్ అయితే లేదు, వైట్ తీసుకొని కొంచెం పెంచి దాన్ని అడికి సేవ్ చేసేసేయండి. సేవ్ చేసిన దాన్ని మనం ఇప్పుడు ఎల్ఆర్లకు తీసుకోవాలి. దీనిలో కలరింగ్ అనేది పెంచుతాము, కలరింగ్ క్లారిటీ బాగుంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి క్లారిటీ ఫుల్గా ఒక 20, 25, 35 అట్లా పెట్టండి. మనం నెక్స్ట్ దీజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 25 అట్లా పెట్టుకోండి. 25 అట్లా పెట్టుకొని తర్వాత వింటేజ్ సెలెక్ట్ చేసుకోండి. వింటేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేయండి. ఒక 9.5 వరకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ షార్పెన్లోకి వెళ్దాం. డీటెయిల్స్ అని ఉంది కదా పక్కనే, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళి షార్పింగ్ 50 పెంచండి. పెంచినాక నాయిస్ రిడక్షన్ చుక్కలు అనేది పోతుంది అనమాట. ఒక 15 పెట్టి కలర్ నాయిస్ కూడా 15 పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కలరింగ్లోకి వచ్చేసి ఇక్కడ వైబ్రెన్స్ కనబడుతుంది కదా, వైబ్రెన్స్ కొంచెం పెంచి సాచురేషన్ కూడా కొంచెం పెంచండి. లిటిల్ బిట్ ఒక 5 ఇట్లా పెంచండి. పెంచిన తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్చర్ కూడా కొంచెం పెంచండి. పెంచిన తర్వాత మనకి ఇప్పుడు ఒక లుక్ చూడండి ఎంత బాగుంది. దీన్ని సేవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.